ఓ వెంకన్న బాగా చల్లగా ఉంది కదా. ఆ, ఈ చలికాలం వస్తేనే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి నొప్పులు పెరిగిపోతుందండి. వీటికి 3 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, మన లోప శరీరంని గోరవెచ్చగా ఉంచడానికి మన బాడీలో ఉండే చేతుల కీళ్ళకి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల కండరాలు పట్టేసుకుంటుంది, కీళ్ళలు బిగుసుకుపోతుంది, నొప్పిలు ఎక్కువ అవుతుంది. సెకండ్ రీజన్, చలికాలం అవ్వగానే మనకు తెలియకనే ఫిజికల్ యాక్టివిటీ మనం తగ్గించుకుంటున్నాము. పొద్దున్న లేవగానే బెడ్షీట్ కప్పుని పడుకుని ఎక్సర్సైజ్ చేయకుండా అలానే వదిలిపోవడం వల్ల కండరాలు వీక్ అయ్యి దానివల్ల నొప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మూడవది రీజన్, ఎండాకాలమైనా చలికాలమైనా ఒకవేళ మీకు కీళ్ళవాతం అదుపులో లేకపోతే నొప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏం చేయాలి? బాడీని గోరువెచ్చగా ఉంచుకోవడానికి స్వెట్టర్లు, గ్లౌజు, సాక్స్లు ఇటువంటిది ధరించండి. సెకండ్ థింగ్, పొద్దున్న లేవగానే ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, అది యోగా అయినా సరే, స్ట్రెచెస్ అయినా సరే, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి. మూడవది, ఒకవేళ మీ కీళ్ళ నొప్పులు తగ్గకపోతే మీ రుమటాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.